హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 18 ఆఫ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ మేకింగ్ సిరీస్. సో ఇవాళ నేను పర్పుల్ కలర్ బ్యాంగిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ థ్రెడ్ నేను యూజ్ చేసింది. దీని షేడ్ నెంబర్ చెప్తాను. ఇది వచ్చేసి డబుల్ బెల్ బ్రాండ్. షేడ్ నెంబర్ వచ్చేసి 12N కనిపిస్తుంది కదా, 12N అండి దీని షేడ్ నెంబర్. నా నెయిల్ పాలిష్ అండ్ ఈ థ్రెడ్ షేడ్ సేమ్గా ఉంది. 12N ఇది షేడ్ నెంబర్. సో ఇది వచ్చేసి ఫ్లాట్ కట్ బ్యాంగిల్ అండి నేను తీసుకుంది. సో నేను దీంట్లో ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ కుందన్స్ యూజ్ చేశాను. ఒకటి వచ్చేసి ఐ షేప్ కుందన్స్, బిగ్ ఐ షేప్ కుందన్స్, ఇవి లాస్ట్ సైజ్. అండ్ 3mm పర్ల్ వైట్ కుందన్స్ మ్యాట్ ఫినిష్వి. సో ఈ 2 కుందన్స్ యూజ్ చేశాను. ఫస్ట్ మనం మార్కింగ్ పెట్టేసుకుందాము. నేను 6 టైమ్స్, ఎప్పుడు 4 సైడ్స్ స్టిక్ చేస్తాము. బట్ ఈ డిజైన్కి నేను 6 సైడ్స్ స్టిక్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం గ్లూతో మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత కుందన్స్ అనేవి ఎలా స్టిక్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఇప్పుడు మనకి బ్యాంగిల్తో పని లేదు. సో అసలు డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఐ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఒక లైన్లా అప్లై చేస్తే చాలు, మనం కుందన్ పెట్టగానే అది స్ప్రెడ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఈ ఐ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేద్దాం. సో సెంటర్లో అడ్జస్ట్ చేసుకోండి మీరు స్టిక్ చేసినప్పుడే. ఎక్స్ట్రా అయినా గ్లూ పర్లేదు, కొంచెం పర్లేదు, బికాస్ మనం 3mm రౌండ్ కుందన్స్ స్టిక్ చేస్తాము, అప్పుడు దానికి స్టిక్ అయిపోతుంది. సో ఇలా 6 కుందన్స్ స్టిక్ చేసేయాలి ఐ షేప్ కుందన్స్. సో ఇప్పుడు మనం ఈ ఐ షేప్ కుందన్ చుట్టూ 3mm రౌండ్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో దీని చుట్టూ 3mm రౌండ్ కుందన్స్ స్టిక్ చేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ సో ఇలా చుట్టూ స్టిక్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో స్లోగా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకొని చూసుకోండి. అండ్ మీరు కనుక బ్యాంగిల్స్ ఆర్డర్ ఇవ్వాలి అని అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, మెసేజ్ చేసేయండి. ఈ డిజైన్ అనే కాదు, మీకు ఏ డిజైన్ అయినా నేను కస్టమైజేషన్ చేసి ఇస్తాను. సో నేను ఇంకొకటి చూపిస్తాను, ఇంకొక దానికి కూడా. సో గ్లూ ఫస్ట్ ఇట్లా అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత 3mm రౌండ్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. సింపుల్. సో కొన్నిసార్లు గ్లూతో పాటే గ్లూ పెన్తో పాటే కుందన్స్ అనేవి వచ్చేస్తుంటాయి. సో మీరు ఫింగర్ టిప్తో కొంచెం కింద కానీ అడ్జస్ట్ చేయండి, బికాస్ ఎన్నిసార్లు పెడుతున్నా కొన్నిసార్లు అలానే లేచి వస్తాయి. ఇఫ్ మీరు కనుక ఇంకా వేరే కొత్త డిజైన్స్ ఇవి ట్రై చేయండి అని ఇలాంటివి చేయండి అని నాకు పిక్స్ సెండ్ చేసినా కానీ నేను ఫర్దర్గా వచ్చే వీడియోస్లో అలాంటివి
చేసి అలాంటి డిజైన్స్ చేసి నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఈ సిరీస్ ఫస్ట్ నుంచి ఎవరైతే ఫాలో కొడుతున్నారు ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియోకి లైక్ కొట్టండి. నేను చూస్తాను ఎంతమంది సిరీస్ ఫాలో అవుతున్నారని. సో ఇంకా సేమ్ ఇదే ప్యాటర్న్ ఆల్ ఓవర్ ద బ్యాంగిల్ ఇంకింతే. సో కుందన్స్ అనేవి ఎప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా నేను కుందన్స్ మొత్తం స్టిక్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. సో చూసారు కదా, ఇది వచ్చేసి ఇప్పుడే స్టిక్ చేసిన కుందన్స్. ఇది ఆల్రెడీ డ్రై అయిపోయిన బ్యాంగిల్. ఇది డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది అవుట్పుట్ అనేది, చూడండి. అండ్ నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది రెండు డ్రై అయిన తర్వాత. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. Tata, bye bye.